హాయ్ అండి, ఎలా ఉండండి? మేము బాగున్నామండి, మీరు బాగుంటాం. ఈరోజు మేము మా వంట వంకాయలండి. వంకాయలు ఫ్రై చేసుకున్నాం. వంకాయ ఇప్పుడు మన ఉల్లగడ్డ కుర్మా అయితే చేస్తారో అలా చేస్తానండి. పులుసు కాదు, ఫ్రై కాదండి. ఎలా చేస్తానో చూపించా చూడండి. వంకాయలు, టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తెల్లవాయలు ఎలా చేయాలో చూపిస్తాం. ఇప్పుడు మనం 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి. ఇప్పుడు 2 స్పూన్లు తిరువాత గింజలు వేసుకుందామండి. చిటపటలాడాలి. ఉల్లిపాయలు, తెల్లవాయలు, పచ్చిమిర్చి అండి. 1 నిమిషం మనం ఇవన్నీ ఫ్రై చేసుకుందామండి. ఎక్కువ ఏమి వేగాల్సిన అవసరం లేదండి, 1 నిమిషం సరిపోతుంది. ఇందులో మనం 1 స్పూను సాల్ట్ వేసుకున్నామండి. కరివేపాకు వేసుకున్నామండి. 1 చిన్న స్పూన్ పసుపు వేసుకున్నామండి. మనం ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి, 1 చిన్న స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ చికెన్ పొడి, 1 చిన్న స్పూన్ మిరియాల పొడి అండి. ఇప్పుడు మనం టమాటా వేసుకున్నామండి. 2 టమాటాలు తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం అన్నీ కలుపుకున్నాక 2 నిమిషాలు మూత పెట్టి టమాటా మెత్తబడినాక మగ్గ పెట్టుకున్నామండి. ఇప్పుడు మనకు టమాటా మెత్తబడిందండి. ఇప్పుడు వంకాయ వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ వంకాయలన్నీ కలుపుకుందామండి. 1 చిన్న కప్పు నిండా వాటర్ వేసుకుందామండి, ఎందుకంటే వంకాయలు మసాలా బాగా పట్టాలి. సరిపోతాయండి. అన్నీ కలుపుకున్న తర్వాత మనం 1 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఈ మసాలా అంతా వంకాయలు పట్టేటట్టు మనం మగ్గ పెట్టుకుందామండి. సిమ్లోనే పెట్టుకోవాలి. మనకి ఇప్పుడు వంకాయ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మనం దీన్ని బంద్ చేసుకోవాలి. ఈ మాత్రమే ఉండాలండి, అంత పులుసుకు కాకుండా బాగుంటుందండి. ఇప్పుడు వంకాయలకి పులిహోర చేసుకుందామండి. చింతపండు చిత్రాన్నము, కొంతమంది పులిహోర అంటారు. 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. 2 స్పూన్లు తిరువాత గింజలు వేసుకుందామండి. చిటపటలాడాలి. 1 కప్పు నిండా పల్లీలు వేసుకుందామండి. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలండి. మనం ఇందులో పచ్చిమిర్చి, అల్లము, తెల్లవాయలు, ఎల్లిపాయలు అండి. ఉప్పు వేసి తగినంత ఉప్పు వేసి పట్టుకుందాం. ఇది వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకుందామండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. నేను ఇప్పుడు నిండా చింతపండు గుజ్జు తీసుకున్నాండి. ఇది కూడా వేసుకున్నాం. చింతపండు పులిహోర అండి. చింతపండు 2 నిమిషాలు బాగా ఉడకనియాలండి. నిమ్మకాయ మాదిరి కాదండి. నిమ్మకాయ అప్పటికి వేసుకొని మనం దింపుకోవాలి. చింతపండు గుజ్జు కొంచెం ఉడకాలి. ఇందులోనే మనం కొత్తిమీర కూడా వేసుకుందాం. 2 నిమిషాలు అయిపోయిందండి. చింతపండు పులుసు చేసుకున్నాక మనం బంద్ చేసుకొని అన్నం వేసుకొని కలుపుకోవాలి. మనం అన్నం వేసుకోవాలండి. నాకు ఇలా 7 దిశలు లేరండి. ఇప్పుడు ఏమొచ్చింది కలపడానికి, మకం చూపించలేదు కింది వరకు. మా ఫ్రెండ్ హెల్ప్ చేస్తుందండి. అంతేనండి చింతపండు పులిహోర. నేను ఎప్పుడు చేయలేదండి, కొంచెం తిని చూద్దాం. మా ఫ్రెండ్ బాగుంటుందంటే చేసినాను. బాగుందండి, రుచిగా ఉంది. నేను తిన్నాం కూడా ఫస్ట్ టైం ఇది చింతపండు అంతా. చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వంట ఇదేనండి. వంకాయ పాయసం చేసుకున్నామండి. అంతే అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.